హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం కారు ఓనర్ అయినందుకు జరిగే నష్టాలను, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం వల్ల కలిగే లాభాలను గురించి మనం ఇప్పుడు తెలుసు. ముందుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే, మెట్రో లేదా బస్సులో ప్రయాణం చేసినట్లయితే చాలా తక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అదే సంవత్సరానికి 13,000 రూపాయల నుంచి 14,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కార్ ఓనర్ అవడం వల్ల జరిగే నష్టాల గురించి తెలుసుకుందాం. మొదటగా ఫ్యూయల్ అంటే పెట్రోల్, డీజిల్ ఖర్చు అనేది మనమే భరించుకోవాలి. కార్ కు మెయింటెనెన్స్ కు అయ్యే ఖర్చు కూడా మనమే భరించుకోవాలి. ఆ కార్ కు ఇన్సూరెన్స్ డబ్బులు కూడా మనమే చెల్లించాలి. ఒకవేళ కార్ ని ఈఎంఐ లో గనక తీసుకున్నట్లయితే ఆ ఈఎంఐ డబ్బులు కూడా మనమే చెల్లించాలి. ఇక ఎక్కడికి వెళ్ళినా పార్కింగ్ ఫీజు కూడా మనమే కట్టుకోవాలి. ప్రతి సంవత్సరం పెట్రోల్ కు 72,000 రూపాయలు, కార్ మెయింటెనెన్స్ కు 15,000 రూపాయలు, ఆ కార్ కి ఇన్సూరెన్స్ 10,000 రూపాయలు, ఆ కార్ యొక్క ఈఎంఐ డబ్బులు 37,000 రూపాయలు. ఇలా మొత్తం తీసుకుంటే సంవత్సరానికి 1,44,000 రూపాయలు మనమే భరించాలి. ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో అయితే ఇవన్నీ ఖర్చులు ఉండవు. ఎంత లేకున్నా సంవత్సరానికి 1.5 లక్షల వరకు ఆదా చేయవచ్చు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ప్రయాణం చేస్తే. అదే 2 లక్షల రూపాయలని ఏదైనా మ్యూచువల్ ఫండ్ లో షిఫ్ట్ చేస్తే మీ డబ్బు అనేది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే కార్ వల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో ఇండివిడ్యువల్ గా కంఫర్టబుల్ గా జర్నీ అనేది చేయవచ్చు. కార్ కొనాలా వద్దా అనేది వారి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తగ్గట్టు డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాని నేను కారు కొనొద్దు అని మాత్రం చెప్పట్లేదు. మీరు ఇవన్నీ ఎఫర్ట్ చేయగలిగితే కార్ ను నిరభ్యంతరంగా కొనుక్కోవచ్చు. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.